సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు బుధవారం వేదాయపాలెంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు, విద్యార్థులకు ఉపయోగపడేలా పుస్తకాలు, పేదల కోసం దుప్పట్లు అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం ఆయన అభిమానులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేసినారు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువతను ప్రత్యేకంగా అభినందించారు. వీయుని హోంలో పలువురు చిన్నారులకు తెలుగుదేశం పార్టీ వైద్యుల విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణ వినికిడి యంత్రాలు పంపిణీ చేసినారు. అనంతరం somireddy.com వెబ్సైట్ను సోమిరెడ్డి ఆవిష్కరించారు. వెబ్సైట్లో సోమిరెడ్డి బాల్యం నుంచి రాజకీయ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలతో వెబ్సైట్ రూపకల్పన చేశారు. వెబ్సైట్ లాంచ్ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం. గురించి, ఆయన చిన్ననాటి జ్ఞాపకాల గురించి అన్ని విషయాలు ఈ వెబ్సైట్ లో అని సర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ చూపిస్తుంది. దాంట్లో సోమిరెడ్డి గారి గురించి లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజు సోమిరెడ్డి గారి చేతుల మీదుగా ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎప్పుడు ప్రతి కార్యక్రమాన్ని ఈ వెబ్సైట్ లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము. అదే కాకుండా త్వరలో ఈ వెబ్సైట్ లోనే సర్వేపల్లికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఊళ్ళో జరిగినాయి కూడా తెలుసుకునే దానికి ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఈ రోజు లాంచ్ తర్వాత ఇలాంటి ఒక్కొక్క ఫీచర్ తీసుకొని దానికి సంబంధించిన స్టేటస్ మీకు ఇక్కడ ఒక గ్రీవెన్స్ సెల్ అనేది పెడతాము. ఆన్లైన్ లో కూడా మీ ఫోన్ లో నుంచే మీరు చూసుకునేది ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాము. సర్వేపల్లిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి, దానికి ముందు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి, అప్పట్లో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాల కాడ నుంచి మొట్టమొదటి ఆ కాలేజ్ రాజకీయాల నుంచి మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ వచ్చేసి Mai Juna. Mai Juna. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా అభిమానులంతా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు, రక్తదాన శిబిరం పెట్టారు. భారీ ఎత్తున రక్తదానం చేసేదానికి కార్యకర్తలందరూ ప్రిపేర్ అయినారు. ఒకటి. రెండు, డాక్టర్ రాధాకృష్ణ గారు వియాని హోమ్ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి, అంటే పుట్టుకతో చెముడు మూగ ఆ పిల్లలకి ఒక 15 మందికి హీరింగ్ ఎయిడ్స్ ఇచ్చాడు. వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు అందరికీ బుక్స్, వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు, వాళ్ళకి బ్లాంకెట్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి పంపించాము, వియాని హోమ్కి పంపించాము. మొత్తం మీద కార్యకర్తలకి, మా అభిమానులు పాపం ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు శిబిరాలు ఇవన్నీ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. అందరికీ మంచి జరగాలని, పార్టీకి మంచి జరగాలని, రాష్ట్రానికి, దేశానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను.